హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. ఈ వీడియో చివరి వరకు చూసి నచ్చితే ఒక లైక్ వేసుకోండి. ఓకే, ఇక వీడియో స్టార్ట్ చేద్దాం. ఉలిపికట్టె కీలరా ఊళ్ళో పెత్తనాలని వాపోతున్నారు మేధావులు. మనందరం ప్రశాంతంగా రైల్లో కృష్ణానది పైన వెళ్తూ ఆ నది అందాలని చూస్తూ పరవశించిపోతుంటాం. అయితే అదే రైల్లో ఇంకొకడు బ్రిడ్జి కూలిపోయి రైలు నదిలో పడి అందరూ చచ్చిపోతే ఎలా ఉంటుందని ఆలోచిస్తుంటాడు. అలాంటి అపశకున అక్కుపక్షే ఈ వేణుస్వామి. జాతకాల పేరుతో ఇతరుల పర్సనల్ లైఫ్లోకి దూరి కారు కూతలు కూస్తుంటాడు. అడిగిన వాళ్ళకి ఎంత మాత్రం జాతకాలు చెప్తాడో తెలియదు, కానీ అడగని వాళ్ళకు మాత్రం వద్దన్నా చెప్తాడు. ఈ వేణుస్వామి నోటి నుంచి ఒక్క మంచి మాట కూడా రాదు. ఎప్పుడు జాతకం చెప్పినా సరే వాళ్ళు విడిపోతారు, వీళ్ళు చచ్చిపోతారు, ఫలానా వాళ్ళు జీవితంలో ఇక పైకి ఎదగలేరు, ఇలా ఉంటాయి. మరి అది నోరో పందిపెంట తినే మురికాలవో తెలియదు. పంది ఆకాశం వైపు చూడలేదన్నట్లు ఈయన కూడా మంచి గురించి ఎప్పుడు ఆలోచించడు. పైగా ఈయన చెప్పిన జాతకాల్లో ఒక్కటి కూడా జరగలేదు, అంతా రివర్సే. గతంలో తెలంగాణ ఎలక్షన్ జరిగేటప్పుడు బీఆర్ఎస్ గెలుస్తుంది, కేటీఆర్ డైరెక్ట్గా సీఎం అవుతాడని చెప్పాడు. పాపం ఇప్పుడు ప్రతిపక్ష హోదా కూడా లేకుండా ఉన్న ఎమ్మెల్యేలు అందరూ కూడా జారిపోయారు. ఏపీలో జగనన్నే మళ్ళీ సీఎం అన్నాడు. జగనన్న కాస్త లెవెనన్ అయి ప్రతిపక్ష హోదా కూడా లేక బెంగళూరు ప్యాలెస్లో తలదాచుకున్నాడు. ఎక్కడన్నా శవం కనబడితే తప్ప బయటికి రాలేని పొజిషన్లో ఉన్నాడు. ప్రభాస్ జీవితంలో హైయర్స్ లేవు, ప్రభాస్ పని అయిపోయింది అన్నాడు. తీరా చూస్తే కల్కి మూవీతో అటు బాక్సాఫీస్కి ఇటు వేణుస్వామికి బద్దలు బాసింగల్ చేశాడు. మొన్న ఏపీ ఎలక్షన్స్లో జగనన్నయ్య గెలుస్తాడని చెప్తే టీడీపీ విజయడంక మోగించి అధికారంలోకి వచ్చింది. దాంతో అటు వైసీపీ ఇటు టీడీపీ మధ్యలో నెటిజన్స్ అందరూ కలిసి తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టారు. ఇంకొకరైతే మురికాలవలో మూతి పెట్టో లేదంటే తలను గోడకేసి బాదుకొని చచ్చుండేవాళ్ళు. కానీ ఇక్కడ ఉండేది వేణుస్వామి కదా, సిగ్గు శరం అనేవి ఏవీ లేవు. ఇప్పటి నుంచి నేను జాతకాలు చెప్పడం లేదు, మానుకుంటున్నాను అన్నాడు. ఓకే, బాగుంది. కానీ మళ్ళీ వచ్చాడు, అది కూడా లైవ్లో జాతకాలు చెప్పాడు. అంత జాతకం తెలిసినోడివి నీ కళ్ళు బాగు చేసుకోవచ్చు కదా. కుడి కన్ను కాట్లోకి ఎడమ కన్ను ఏడ్లోకి చూస్తుంది. అక్కినేని నాగ చైతన్య సమంత ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. తర్వాత ఏవో వారి వ్యక్తిగత భేదాభిప్రాయాలు వచ్చి విడిపోయారు. ఆ విషయాన్ని కూడా ఈ పేనుస్వామి తన స్వలాభం కోసం వాడుకున్నాడు. సరే, కోటి కోసం కోటి విద్యలు. అయితే సమంత విడాకులతో నాగ చైతన్య లైఫ్లో బాగా స్ట్రగుల్ అయ్యాడు. మళ్ళీ యాక్టర్ శోభితని పెళ్లి చేసుకోబోతున్నాడు. ఎంగేజ్మెంట్ కూడా జరిగింది, అందరూ సంతోషించారు. ఇక నుంచైనా చేతు జీవితం బాగుండాలని కోరుకున్నారు. కానీ ఈ పేనుస్వామి వాళ్ళకింకా పెళ్ళే కాలేదు, అప్పుడే వాళ్ళ జాతకం చెప్పాడు విడిపోతారని. 3 ఏళ్ల తర్వాత నాగ చైతన్య శోభిత విడిపోతారు, అది కూడా ఒక అమ్మాయి వల్ల గొడవలు వస్తాయని చెప్పాడు. వీడు మనిషా పశువా? ఏ మెట్టుతో కొడితే పాపం వస్తుంది చెప్పండి. శుభమాని వాళ్ళు పెళ్లి చేసుకుంటుంటే వీడి దరిద్రపు నోరుతో దరిద్రపు ప్రిడిక్షన్స్ వేస్తున్నాడు. ఊరంతా ఉత్తరం వైపు చూస్తుంటే అక్కుపక్షి మాత్రం దక్షిణ వైపు చూస్తుందంట. ఈ పనికిమాలిన ఆంబోతు పచ్చని కొత్త జంట విడిపోవాలని కోరుకుంటున్నాడు. అసలు ఇతరుల పర్సనల్ లైఫ్లో దూరి వారిని బజారుకి ఇచ్చే హక్కు ఎవరిచ్చారు ఇతనికి? అంత మొగడైతే మొన్న కేరళలో జరిగిన వైనాడు విపత్తు గురించి ముందుగానే హెచ్చరించవచ్చు కదా. నాకెందుకో వేణుస్వామి జాతకంలో అపశకునాలు కనబడుతున్నాయి. చూస్తుంటే ఇదే లాస్ట్ ప్రిడిక్షన్ అనిపిస్తుంది. మా అధ్యక్షుడు మంచుబాబుకి ఇలాంటివేవీ కనిపించవు. తెల్లారితే రాత్రి పడుకునే వరకు యూట్యూబ్ ఛానల్స్ పైన స్ట్రైక్లు వేయడానికి సరిపోతుంది ఆయనకి. మరి పేనుస్వామి చెప్పిన లంగా జాతకాల గురించి మీరేమనుకుంటున్నారో మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరోసారి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్.